Which indigenously built INS submarine did President Draupadi Murmu travel in? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఏ ఐఎన్ఎస్ జలాంతర్గామిలో ప్రయాణించారు? సో రీసెంట్గా December 28 రోజు కార్వార్ నావల్ బేస్ కర్ణాటకలో ఏదైతే ఉందో అక్కడి నుంచి ద్రౌపది ముర్ము గారు ఒక ఐఎన్ఎస్ సబ్మెరైన్లో ట్రావెల్ చేయడం జరిగిందనమాట. సో ఆ ఐఎన్ఎస్ సబ్మెరైన్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఐఎన్ఎస్ వాక్షీర్, ఐఎన్ఎస్ కలవరి, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కరంజ్. సో ద్రౌపది ముర్ము గారు ట్రావెల్ చేసిన సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ వాక్షీర్ అనమాట. సో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ దిస్ ఐఎన్ఎస్ సబ్మెరైన్ అండ్ ఇది ఇండిజీనియస్లీ బిల్ట్ ఆల్సో. సో ఈ ఐఎన్ఎస్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలవరి సబ్మెరైన్స్లో భాగంగా బిల్ట్ చేసిందనమాట. సో ఇది సిక్స్త్ అండ్ ద లాస్ట్ సబ్మెరైన్ కలవరి సబ్మెరైన్స్లో భాగంగా బిల్డ్ చేయబడింది. సో ఇంతకు ముందు మరి ఎవరైనా ప్రెసిడెంట్ ఈ సబ్మెరైన్స్లో ట్రావెల్ చేశారంటే ఎస్, ఇట్ ఈస్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 2006లో ఆయన రష్యన్ బేస్డ్ ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ట్రావెల్ చేయడం జరిగిందనమాట ఫ్రమ్ విశాఖపట్నం బేస్ నుంచి. సో he is the first president, but Draupadi Murmu is the first president to travel in the indigenous built submarine. ఏంటి ఈ ఇండిజీనియస్ బిల్ట్ అంటే, సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్ స్వదేశీ అనమాట, మన టెక్నాలజీయే. సో దీంట్లో ఫ్రెంచ్ టెక్నాలజీని వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా ఇండియన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని బిల్ట్ చేసిన వాళ్ళు, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా ఈ ఫ్రెంచ్ టెక్నాలజీని స్టడీ చేసి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఇండిజీనియస్ బిల్ట్ సబ్మెరైన్స్ అనమాట. సో P-75 ప్రాజెక్ట్లో భాగంగా బిల్డ్ చేయబడిన 6th సబ్మెరైన్ ఇది. సో మరి ఇంతకు ముందు బిల్డ్ చేసిన సబ్మెరైన్స్ ఏవి అంటే, ఈ P-75 ప్రాజెక్ట్లో బిల్డ్ చేసిన ఫస్ట్ సబ్మెరైన్ వచ్చేసి ఐఎన్ఎస్ కలవరి, సెకండ్ ఈజ్ ఐఎన్ఎస్ కందేరి, థర్డ్ ఈజ్ ఐఎన్ఎస్ కరంజ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఐఎన్ఎస్ వేలా అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఐఎన్ఎస్ వాగీర్ అండ్ 6th వచ్చేసి వాగ్షీర్. ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ అని దేన్ని బట్టి ఈ పేరు పెట్టారు అంటే, ఇది ఒక శాండ్ ఫిష్ పేరు మీద ఈ వాగ్షీర్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. సో డీప్ ఓషన్లో ఉండే ప్రిడేటర్ అనమాట ఈ శాండ్ ఫిష్. సో దానికి అనుగుణంగానే ఈ వాగ్షీర్ అనే పేరుని ఈ సబ్మెరైన్కి పెట్టడం జరిగింది. మరి ఈ సబ్మెరైన్స్లో ఏ టెక్నాలజీని వాడుతున్నారు అంటే డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ని వాడుతున్నారు. ఏంటి ఈ డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అంటే, ఈ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని ఆ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఈ డీజిల్ జనరేటర్స్ రన్ అవుతాయి అన్నమాట.